వెల్కమ్ టు హౌస్ వైఫ్ వాయిస్. ఈసారి నేను కొత్తగా ఇందాక ఫ్యాషన్ చూపించాను కదా ముందు వీడియోలో. ఇప్పుడు మనము స్కిన్ కేర్ గురించి చూపిద్దాము అని అనుకుంటున్నాను. ప్రోడక్ట్స్ తెప్పించాను, వావ్ ప్రోడక్ట్స్. మీరు వినే ఉంటారు వావ్ స్కిన్ సైన్స్ అని. కొంతమందికి హెల్ప్ అవుతుంది, చూడని వాళ్ళు దీని గురించి తెలుసుకుంటారు అన్న ఒక ఉద్దేశంతో ఈ ప్రోడక్ట్స్ ని సెలెక్ట్ చేసుకొని రివ్యూ ఇస్తాము అని చెప్పి వీడియో తీస్తున్నాను. సో నేను పాస్ట్ ఒక 15 days నుంచి నేను ఈ వావ్ ప్రోడక్ట్స్ ని యూజ్ చేస్తున్నాను. ప్రీవియస్ వీడియోలో మీరు చూసింటారు, బికాస్ ఆఫ్ లైట్ నా ఫేస్ పైన మీరు కొన్ని డార్క్ స్పాట్స్ కానీ పింపుల్ మార్క్స్ కానీ కనిపిస్తూ ఉంటాయి. సో అవి రెడ్యూస్ చేసుకోవాలి అన్న ఒక ఉద్దేశంతో ఎలాంటి ప్రోడక్ట్స్ అయితే మేలు అని కొంచెం రీసెర్చ్ చేసినప్పుడు, లైక్ యూట్యూబ్ నుంచి కానీ గూగుల్ నుంచి కానీ కొంచెం రీసెర్చ్ చేసినప్పుడు చాలా మటుకు ఒక ఇంగ్రీడియంట్ గురించి స్పెసిఫై చేశారండి. అది విటమిన్ సి గురించి ఎక్కువ మంది స్ట్రెస్ చేసి చెప్పారనమాట. ఎందుకు విటమిన్ సి అని ప్రిఫర్ చేస్తున్నారు అంటే, విటమిన్ సి నుంచి మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఆ బెనిఫిట్స్ ఎలా వస్తాయి ఏంటి అనే దాని గురించి కూడా నేను కొంచెం రీసెర్చ్ చేశాను. ఆ రీసెర్చ్ లో నాకు తెలిసిన విషయం ఏమిటంటే, విటమిన్ సి నుంచి మనకి కొలాజిన్ అనే ఒక ఏమంటారు ప్రోటీన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఏజ్ పెరిగే కొద్దీ, ఏజింగ్ అయ్యే కొద్దీ అది తగ్గిపోతూ మన ఫేస్ లో రింకిల్స్ రావడం కానీ, స్కిన్ ఇట్లా ఏలబడడం కానీ అలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. ఈ ప్రోడక్ట్స్ తెప్పించుకున్నాను కదా, ఇవి మనకి ఎక్స్టర్నల్ థింగ్స్ అన్నమాట. ఎక్స్టర్నల్ గా బాడీకి మనము ఇస్తున్న ఫుడ్ అంటారు కదా, అలా. ఇప్పుడైతే మనం వావ్ ప్రోడక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, వావ్ ప్రోడక్ట్స్ లో విటమిన్ సి రేంజ్ లో ఇట్లా 4 ప్రోడక్ట్స్ వస్తాయి మనకి. ఈ 4 ప్రోడక్ట్స్ ఒకవేళ మీకు నచ్చి ట్రై చేయాలి అనుకుంటే, ఇవి మేము వావ్ వెబ్సైట్ నుంచి ఆర్డర్ పెట్టామండి. ఇవి అమెజాన్ లో కూడా దొరుకుతున్నాయి. కావాలంటే మీకు ఈ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీకు నచ్చి ట్రై చేయాలి అనుకుంటే యూ కెన్ ట్రై దిస్ ప్రోడక్ట్స్. ఫస్ట్ వచ్చేది ఫేస్ వాష్ అండి. ఇది విటమిన్ సి. ఇక్కడ మీరు చూస్తే విటమిన్ సి మెయిన్ ఇంగ్రీడియంట్ విటమిన్ సి అన్నమాట. ఇది ఇలాగా క్యాప్ తో సహా చిన్న రబ్బర్ లాగా ఉంటాయండి ఇవి. సో ఇది ఏం హెల్ప్ అవుతుంది అంటే, డీప్ క్లెన్జింగ్ కోసం. అంటే చిన్న చోట్ల మన చేయి పోదు కదండి, సో దీనివల్ల మనకి డీప్ క్లెన్జింగ్ అనేది అవుతుంది. ఇది ఫస్ట్ స్మెల్ చూడగానే మీకు కొంచెం స్ట్రాంగ్ గానే ఉంటుంది స్మెల్, అండ్ అలాగే ఘాటు కూడా అనిపిస్తుంది. బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ విటమిన్ సి, విటమిన్ ఇ, లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ కూడా ఉండడం వల్ల ఆరెంజ్ ఇలాంటివన్నీ కొంచెం ఘాటు ఉంటాయి కదండి. సో దట్ మనం బ్రష్ చేసుకొని యూజ్ చేసేటప్పుడు మనకి కొంచెం ఫ్లేవర్ మాత్రం బాగా తెలుస్తుంది. విటమిన్ సి ఫ్లేవర్, ఐ మీన్ ఆరెంజ్ లెమన్ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఇది సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. అందరూ యూజ్ చేయొచ్చు. స్పెసిఫిక్ గా ఈ స్కిన్ టైప్ అని కాకుండా ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చు. ఇది ఎందుకు హెల్ప్ అవుతుందంటే, ఇట్ హెల్ప్స్ ఇన్ బ్రైటనింగ్ స్కిన్ టోన్. అంటే మనకున్న స్కిన్ కలర్ ని కొంచెం పెంచుతుంది. అండ్ అలాగే ఏజ్ నుంచి, లైక్ మనం 30s లోకి ఎంటర్ అయ్యామంటే లేడీస్ లో, అప్పటి నుంచి కొంచెం ఏజ్ కనిపించడం జరుగుతుంది. దాని నుంచి వచ్చే స్పాట్స్ కానీ ఫైన్ లైన్స్, లైక్ దీంట్లో అది రిడక్షన్ ఉంది. అండ్ హెల్ప్స్ ఇన్ స్మూతనింగ్ కాంప్లెక్షన్, అంటే స్మూత్ స్కిన్ కోసము ఇది హెల్ప్ అవుతుంది. దిస్ ఈస్ విటమిన్ సి స్కిన్ టోనర్. ఇది టోనర్. ఈ స్కిన్ టోనర్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే, మనము ఫేస్ వాష్ చేసినప్పుడు కొంచెం ఏమంటారు, మనము వామ్ వాటర్ యూజ్ చేస్తాం. వామ్ వాటర్ యూజ్ చేసి ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు మన పోర్స్ ఉంటాయి కదా అండి, ఆ పోర్స్ వైడెన్ అవుతాయి అనమాట. పోర్స్ అలాగే ఉండకోకుండా దాన్ని క్లోజ్ చేయడానికి ఈ టోనర్ అనేది యూజ్ చేస్తారు. దీంట్లో స్పెసిఫై చేశారు, హెల్ప్స్ ఇన్ బ్రైటనింగ్ అండ్ రిఫ్రెష్ స్కిన్.
స్కిన్ ని రీఫ్రెష్ చేస్తుంది అనమాట. అంటే డల్ అయిపోయిన స్కిన్ ని కొంచెం బ్రైటన్ చేస్తుంది, డల్ గా ఉన్న స్కిన్ ని. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ నేను అన్నిట్లో చెప్పినట్టు దీంట్లో కూడా మెయిన్ ఇంగ్రీడియంట్ లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ అండ్ అలాగే ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్, అలోవెరా ఎక్స్ట్రాక్ట్ అనేది యూజ్ చేశారు. సో దట్ ఇట్ హెల్ప్స్ ఇన్ రెడ్యూస్ పోర్స్. థర్డ్ వన్ వచ్చి ఇది కూడా విటమిన్ సి సీరం. ఈ సీరం అనేది ఆయిల్ ఫామ్ లో కొంచెం ఆయిల్ ఫామ్ లో ఉంటుంది, బట్ ఇది అప్లై చేసుకుంటే మనకి ఏం ఆయిల్ లాంటి ఫీలింగ్ ఏమి ఉండదండి. తొందరగా స్కిన్ లోకి అబ్జర్వ్ అయిపోతుంది. ఒక్క డాట్ చాలు ఇది యూజ్ చేసుకోవడానికి. ఇది ఎందుకు హెల్ప్ అవుతుందంటే డ్యామేజ్ అయిన స్కిన్ బికాస్ ఆఫ్ పొల్యూషన్ కావచ్చు, బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఆయిల్ కావచ్చు, బికాస్ ఆఫ్ ఎక్సెస్ డ్రైనెస్ కావచ్చు, స్కిన్ పైన వచ్చే ఇరిటేషన్స్ వల్ల కొంచెం స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో ఈ సీరం యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ లో బ్లడ్ సప్లై అనేది బాగా జరిగి స్కిన్ బాగా గ్లో రావడము, స్మూతన్ అవ్వడము, ఇలాంటివన్నీ సీరం నుంచి హెల్ప్ అవుతాయండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్ వచ్చి విటమిన్ సి ఫేస్ క్రీమ్. ఓకే, విటమిన్ సి ఫేస్ క్రీమ్ మెయిన్ ఇంగ్రీడియంట్ చెప్పాను కదండి, విటమిన్ సి. ఇది మాయిశ్చరైజర్ అనేది స్కిన్ కి చాలా అవసరం అండి. మనము ఒక ఏమంటారు సోప్ కానీ ఒక ఫేస్ వాష్ కానీ ఇలాంటివన్నీ యూజ్ చేసినప్పుడు మన స్కిన్ పైన ఉండే ఆయిల్, అంటే ఆ ఆయిల్ ఏం హెల్ప్ అవుతుంది అంటే స్కిన్ ని గ్లో చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఈ స్కిన్ పైన ఉన్న మాయిశ్చర్ ని బ్యాలెన్స్ చేయడానికి ఆయిల్ యూజ్ అవుతుంది. మనం బట్ ఏం చేస్తామంటే సోప్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ డ్రై అయిపోయి పాలిపోయినట్టు అవ్వడం ఉంటుంది. సో దాన్ని నుంచి మనము మన ఏమంటారు మాయిశ్చరైజర్ మరీ రీగెయిన్ చేసుకోవాలి అంటే మనము మాయిశ్చరైజర్ ఖచ్చితంగా యూజ్ చేయాలండి. ఇది విటమిన్ సి అనే కాదు, మీరు ఎప్పుడైనా కానీ మాయిశ్చరైజర్ మాత్రం కంపల్సరీ ఫేస్ కి యూజ్ చేయాలి. సో దట్ ఇట్ హెల్ప్స్ ఇన్ రీగెయినింగ్ మాయిశ్చరైజర్ ఇన్ యువర్ స్కిన్ అన్నమాట. దీస్ ఆర్ ది ప్రోడక్ట్స్, ఇవి నేను యూజ్ చేస్తున్నవి ప్రస్తుతానికి. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.